చాలామందికి పిగ్మెంటేషన్స్ అనేటివి ప్రాబ్లంగా మారిపోతూ ఉంటాయి. నలుపు అనేది సహజంగా ఉంటారు. నలుపు అనేది ఎందుకు నాకు వచ్చింది, అసలు నాకు ఎందుకు తగ్గాలి, అసలు నాకు ఎందుకు ఇలా తెల్లగా ఎందుకు లేను, అసలు నేను ఎందుకు టాబ్లెట్స్ వాడాలి, అసలు లేజర్స్ ఎందుకు, పీల్స్ ఏంటి, ఐవీ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనకు అవసరమా, సింపుల్గా ఏదైనా మనం చేసుకుంటే మనకి తగ్గుతుందా, న్యూట్రిషియస్ ఫుడ్ తింటే తగ్గుతుందా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలుకి మనకి చర్మంలో నలుపు అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు వచ్చింది ఈ పిగ్మెంటేషన్, దీనికి మనం కొరియన్ ప్రోడక్ట్స్ వాడితే తెల్లగా అవుతామా, అసలుకి మనకి కొరియన్ ప్రోడక్ట్స్ మనకి వాడుతున్నా మనకి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, ఇలాంటి అనేకమైన సందేహాలు, అపోహలు, ప్రశ్నలు చాలామందికి ఉంటాయండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ అనేక ప్రశ్నలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నామండి. మనకి నలుపు అనేది మనం గమనించుకోవాలండి. అసలు ట్యాన్ వచ్చిందా, మన చర్మానికి రంగు అదేనా అనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. అసలు మనకి క్లారిటీ రావాలి, అసలు మన చర్మంకి ఒరిజినల్ కలర్ ఏంటి అని అంటే మనకి ఛాతి పైన, భుజం పైన కానీ తొడపైన ఉన్న చర్మం మనకి మన ఒరిజినల్ కలర్ అనమాట. ఆ ఒరిజినల్ కలర్ మనకి ఎందుకు అలా విధంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కొరియన్స్కి, చైనీస్కి, అలానే మనకి యుఎస్లో ఉన్న వాళ్ళకి, యూరోప్లో ఉన్న వాళ్ళకి తెల్లగా ఉంటారు. అలా మనకి తెలుపు రావాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ రంగు వేరండి, మన రంగు వేరండి. ఎందుకు అవుతుంది ఇది? మనకి ఏషియన్స్ అని అంటామన్నమాట, సౌత్ ఈస్ట్ ఏషియన్స్ అని అంటామన్నమాట. సౌత్ ఏషియన్స్ అని అంటే మన భారతీయ ప్రజలు, దాంట్లో ఎస్పెషలీ దక్షిణాది రాష్ట్ర ప్రజలు, అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా ఇంపార్టెంట్గా స్కిన్ టోన్స్ అనేటివి మార్పు ఉంటాయన్నమాట. తెలుపు ఉంటుందండి, బ్రౌన్ ఉంటుందండి, నలుపు ఉంటుంది. అది ఎందుకనే ఉంటుంది, జెనెటిక్ పరంగా మనం డిసైడ్ అవుతుందండి మన కలర్. రేషియల్ వేరియేషన్స్ అంటే నార్త్ ఇండియన్లో స్కిన్ కలర్స్ అనేటివి ఎక్కువగా తెలుపుగా ఉంటారు, కానీ సౌత్ ఇండియన్లో ఏంటంటే నలుపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే రేషియల్ వెరైటీగా అని అంటాం అనమాట. మన పూర్వీకుల కాలంలోంచి మనకి అక్కడ ఎక్కడైతే జీన్ ఉందో ఆ జీన్ నుంచి మనకి వచ్చిందనమాట. అయితే జన్యుపరంగా వచ్చిన దానికి కూడా మనకి ఎక్కువ నలుపు అవుతే దాన్ని పిగ్మెంటేషన్ అని అంటాం అనమాట. కానీ ఈ నలుపు అనేది చాలామందికి సహజంగా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకని డిస్టర్బింగ్గా ఉంటుంది? మనకి ఎప్పుడు కూడా తెలుపు అనేది సుపీరియర్ కలర్ అనేది మనకి అపోహలో ఉండిపోతామండి. కానీ నలుపుతోటి కూడా చాలామంది జయించిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రెసిడెంట్స్, ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్స్, ఎంతోమంది హీరోయిన్స్, ఎంతోమంది హీరోస్, ఎంతోమంది మంచి బిజినెస్ మెన్, ఎంతోమంది మంచి టీచర్స్ కూడా నలుపైన తెలుపైనా కానీ పెద్ద తేడా రాలేదండి. చాలా ముఖ్యంగా మనం ఇది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనం మనసులోంచి పోగొట్టుకోవాలి. రెండోది, మనకి నలుపు అనేది నేను 16 ఏళ్ళ వయసులో ఇంత లేకుండే ఇప్పుడు నలుపుగా మారినాను అని అంటారు. దానికి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. మనకు అక్కడ ముఖ్యంగా మనం అక్కడ ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. నలుపు అనేది విపరీతంగా పెరుగుతుంది అనుకోండి, దాన్ని మనం ఖచ్చితంగా ఆపుకోవాలి, ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. రెండు రకాల మనుషులు ఉంటారు. ఒక రకం ఏమంటారంటే నలుపు అనేది నాకు పెద్ద ప్రాబ్లం కాదు, నేను క్యారీ ఆన్ అవుతాను అని అంటారు. వాళ్ళల్లో ఫోటో ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనకు అక్కడ నలుపు ఎక్కువ కాకుండా కనీసం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అనేది వాడుకోవాలండి. ఇంకొక రకం వాళ్ళు ఉంటారు, నాకు నలుపు అనేది ఎక్కువ కాకూడదు, నా ఒరిజినల్ స్కిన్ కలర్ నాకు వస్తే చాలు అని అంటారనమాట. ఈ రెండో రకం వాళ్ళు మనకి సీరమ్స్ అనేటివి, ట్యాబ్లెట్స్ అనేటివి వాడాల్సిన అవసరం ఉంటుంది. సార్ నేను సీరమ్స్, ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతున్నాను, మినిపలిస్ట్ వాడుతున్నాను, ఆర్డినరీ వాడుతున్నాను, నైకాల్ నుంచి కొన్నాను, షుగర్ కాస్మెటిక్స్ వాడాను, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు వాడాను, అదిగో సబ్ అని చెప్పారు రుద్దారు అది వాడాను, అయినా కానీ తగ్గలేదని చాలామంది అంటారు. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ స్కిన్స్ అనేటివి, తెలుగు రాష్ట్ర ప్రజల చర్మాలకి అనేటివి అక్కడ మనకి నలుపు కణం అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. దాని పేరే మెలనోసైట్. ఈ మెలనోసైట్ అనేది మనకి మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వటంతో చర్మంలో మనకి ఎక్కువగా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ పని ఏంటి, అల్ట్రావైలెట్ రేస్ని అబ్జర్బ్ చేయటం అనమాట. అల్ట్రావైలెట్ రేస్ని మనకు అక్కడ అంతా అబ్జర్బ్ చేయటంతో చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్స్లో మనకి ఎక్కువ సూర్యుడు వెలుతురు తగులుతున్న కొద్దీ మనకి నలుపు అనేది పెరిగిపోతూ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ అది. కానీ అదే మనకి కొరియన్స్కి కానీ, యూరోపియన్స్ కానీ, యుఎస్కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్.
అక్కడ వాళ్ళకి మెలనిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండనందుకు మీకు చర్మంలో కొల్లాజన్ అనేది డీనేచరైజేషన్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. నేను యూరోప్లో ఉండేనండి. నేను కెనడాలో అప్పుడు దశాబ్దం క్రితం నేను ఫెలోషిప్ చేస్తున్నప్పుడు నేను అక్కడ రాబర్ట్ జోన్స్ అనే డాక్టర్ దగ్గర నేను ఫెలోషిప్ చేశాను అనమాట. అక్కడ నర్స్ ఒక ఆమె ఉండే, మెలిండా అని. లిండా అనే ఆమె నర్సు, ఆమె చూస్తే ఆమె వయసు 55 ఏళ్ళ వయసులో ఉన్నట్టుగా అంత ముడతలు అనేటివి వచ్చేసింది. నేను అడిగాను, మీకు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి కదండి అని అంటే, లేదు నేను కేవలం 40 ఏళ్ళనే చెప్పిందనమాట. అంటే నేను ఆశ్చర్యపోయాను, 40 ఏళ్ళకి అంత ముడతలు ఎందుకు వచ్చాయి అని చెప్పి. ఎందుకనంటే అక్కడ చర్మంలో నలుపు అనేది వాళ్ళకి లేనందుకు ఈజీగా ఏజింగ్ అయిపోతుంది అనమాట. కొల్లాజన్ అక్కడ అంతా డీనేచరైజేషన్ అయిపోతుంది. వాళ్ళకి సోలార్ హీలియోసిస్ అని అంటాం అనమాట. అంటే సోలార్ తోటి మనకు అక్కడ అంతా ఎలాస్టోలైసిస్ అయిపోతుంది. సోలార్ ఎలాస్టోలైసిస్ అని అంటాం. సోలార్ ఎలాస్టోలైసిస్ అని అంటే మనకి సూర్యుడు వెలుతురుతోటి ఎలాస్టిసిటీ అనేది అక్కడ చర్మంలో తగ్గిపోయి కొల్లాజన్ ఫైబర్స్ తగ్గిపోయి అంతా సాగిపోతుంది అనమాట. మన చర్మంలో ఏమవుతుంది, పిగ్మెంటేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మన ఏజింగ్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది. సో ఏజింగ్ టెండెన్సీస్ అనేటివి మనకి ఎక్కువగా మారటానికని నలుపు అనేది విపరీతంగా ఇది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో మన ఏజింగ్ టెండెన్సీ అనేది డిఫరెంట్, మన పిగ్మెంటేషన్స్ అనేటివి డిఫరెంట్. అదే యూరోపియన్స్, యుఎస్, కొరియన్స్ అనేటివి వాళ్ళ స్కిన్ అనేది ఏజింగ్ అనేది డిఫరెంట్ అనమాట. పిగ్మెంటేషన్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి మంగుమచ్చలు వచ్చినా సేమ్ ఇదే భాగంలో వస్తాయండి. మనుషులమే కదా, వాళ్ళైనా మనమైనా మనుషులమే కదా. సో సేమ్ భాగంలో పిగ్మెంటేషన్స్ వస్తాయి, కానీ మనకి డార్కర్ షేడ్స్ ఎక్కువగా వస్తాయి. మనకి ఇతర చోట్ల కూడా మనకి నలుపు అనేది పెరగటానికని ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఇండియన్ స్కిన్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫోటో ట్యానింగ్, ఫోటోమెలనోసిస్, నుదుట పైన నలుపు అనేది మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది, వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఫ్రెకిల్స్ లెంటిజెన్స్ అని అంటాం, నల్లటి చుక్కలు అనేటివి ఉంటాయి. ఈ నల్లటి చుక్కలు అనేటివి వాళ్ళకి ఎక్కువ వస్తాయి, మనకి తక్కువ వస్తాయి. సో మన స్కిన్ అనేది వాళ్ళ స్కిన్కి చాలా తేడా ఉంటుందండి. మన స్కిన్ని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్స్ అనేటివి యూజ్ చేయాలి. ఇప్పుడు చెప్పాను కదండి, 14 ఏళ్ళ పాప కూడా కొరియన్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కానీ అది మన స్కిన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు మన స్కిన్ని అర్థం చేసుకున్న ప్రోడక్ట్ అయినా ఆ ప్రోడక్ట్ మనకి హెల్ప్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగా అసలుకి డయాగ్నోసిస్ ఏంటి, అసలు స్కిన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, దేని గురించి అని ట్రీట్ చేస్తున్నామని. నేను ఒక వీడియో లాస్ట్ వీక్లో కూడా చెప్పానండి, చిన్నపిల్లల్లో రెటినాల్ క్రీమ్స్ అనేది మీరు వాడకూడదు అని చెప్పేసి. పేరెంట్స్కి కూడా నేను అదే చెప్తున్నాను. ఇష్టమున్నట్టుగా ఏది పడితే ఆ సీరమ్స్ అనేది పెట్టకూడదండి. చిల్డ్రన్ స్కిన్ కేర్ అనేది చాలా డిఫరెంట్ అండి. దానికి తగ్గట్టుగా నేను మీకు ప్రోడక్ట్స్ అనేటివి నేను చెప్తూ ఉంటాను. 12 ఏళ్ళ లోపు అయితే పిల్లలకి కేవలం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాషే వాడాలన్నమాట. సో ఈ విధంగా జాగ్రత్తలు అనేది మనం చేసుకోవాలి. సో మన చర్మాన్ని మనం అర్థం చేసుకొని మన చర్మానికి నప్పే స్కిన్ కేర్ వాడుతూ మన చర్మానికి తగ్గట్టుగా లేజర్ పీల్స్ అనేటివి చేయాలండి. నేను లేజర్ పీల్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, సార్ లేజర్స్ అనేటివి నేను వీడియో చూశాను, మొన్న అక్కడ యూఎస్లో ఒక వీడియో ఉండే, మొత్తం అంతా చర్మం అంతా లేపేశారండి. మనకు అలాంటి పనులు చేయరండి. మన లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా మన స్కిన్ టైప్కి తగ్గట్టుగా మనం చేస్తామన్నమాట. దాంతో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు అనేటివి ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే మన చర్మానికి ఏ విధమైన ప్రోడక్ట్స్ పడతాయి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని నేను నా నెక్స్ట్ సిరీస్లో నేను మొత్తం పిగ్మెంటేషన్ గురించి అని నేను టాపిక్స్ అని చెప్పబోతున్నానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా కానీ కొరియన్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, నేను తెల్లగా అవ్వట్లేదు, నాకు ఇది కావాలి, నాకు నల్లగా ఉన్నాను, నేను తెల్లగా అయిపోవాలని అంటూ ఉంటారు కదండి, వాళ్ళకి వీడియోని షేర్ చేసి అసలుకి ఆ చర్మం ఈ చర్మం అనేది చాలా డిఫరెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నా వీడియోని చూడమని చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.